ఈ చేపల కూర ఎన్నిసార్లు తిన్నా మా వాళ్ళకి అసలు బోరే రాదు. ఇంతకీ మీలో ఇంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం? నాకు ఓన్లీ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఫిష్ కర్రీ చాలా తక్కువ తింటా నేను. ఇంకా మా షాప్ ముందు అయితే ఎప్పుడు ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అనమాట. ఇంకా మంచి చేపలు వచ్చిన ప్రతిసారి తీసుకుంటూ ఉంటాడు మా ఆయన. అప్పటికప్పుడు పట్టుకొచ్చేసి లైవ్ గా అమ్ముతారనమాట. ఇంకా 2 కేజీల చేపలు అయితే తీసుకొచ్చాడు. అందులో సగం కర్రీ సగం ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా నేను నా చిన్న కొడుకు ఫ్రై తింటాం అనమాట. కర్రీ మేమైతే పెద్దగా తినము. ఇంకా మరేన్క తప్ప అందరూ ఫిష్ కర్రీ తింటారు. మరేన్క అయితే ఫిష్ కర్రీ తినదు, ఫ్రై తినదు. చేపలు తెచ్చిన ప్రతిసారి ఆమె కోసం చికెన్ అన్నా ఎగ్స్ అన్నా వండాల్సిందే అనమాట. ఇంకా కర్రీ అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే కర్రీ వండేసిన అనమాట. ఆ తర్వాత మా కోసం ఫ్రై అయితే చేస్తున్నా. ఈ చేప ముక్కలు అయితే ఫ్రై చేసే ముందే ఒక పావు గంట ముందే నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అప్పుడే ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పడతాయి ముక్కకి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఫ్రై అండ్ కర్రీ చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇంకా చెప్పాలంటే నేను వెజ్ కన్నా నాన్ వెజ్ ఇంకా బాగా వండుతా అనమాట. ఎందుకంటే అంత ఇష్టం పెట్టి వండుతా అనమాట నాన్ వెజ్. నేను ఎంత ఇష్టంగా వండితే అంత బాగా వస్తుంది అనమాట టేస్ట్. ప్లేట్లో ఏంటి ఒక ముఖ్య ఉంది అనుకోకండి, ఫ్రై చేస్తూ ఆల్రెడీ 2 పీసెస్ తినేసాను అనమాట.